నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికల్లో సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తలకిందులైనాయి. దాదాపు నాతో సహా చాలామంది నేషనల్ మీడియాలో అట్లాగే ప్రైవేట్ కన్సల్టెన్సీస్, ఏజెన్సీస్ ఎప్పటి నుంచో కూడా సీనియర్ కన్సల్టెంట్గా ఉన్న చాలా వరకు కూడా అంచనాలు తలకిందులైన ఎండ్ రిజల్ట్ మాత్రం ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదే జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే నెంబర్లో మాత్రం చాలా తేడా వచ్చింది. 370 స్థానాల పైన గెలుచుకుంటుంది ఎన్డీఏ అన్నదల్లా దాదాపు 293 దగ్గర ఆగింది. బీజేపీ కూడా 240 స్థానాల దగ్గర ఆగింది. అనూహ్యంగా కాంగ్రెస్ కూటమికి 166 దాకా వచ్చినాయి. సో మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి ఇండియా టుడే సీ వాటర్తో సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు సర్వే ఫలితాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆగస్టు నెలలో, మళ్ళీ అట్లాగే జనవరి నెలలో. ప్రస్తుతానికి జనవరి చివరి కానీ ఫిబ్రవరిలో కానీ, ప్రస్తుతానికి ఆగస్టులో ఈ ఇండియా టుడే సీ వాటర్ జూలై 15 నుంచి ఆగస్టు 10, 2024 దాకా సర్వే అవుట్ చేసింది. దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాల్లో 49,000 శాంపిల్స్ తీసుకుంది. అట్లాగే సీ వాటరు 95,000 మంది పైన వాళ్ళతో ఇంటర్వ్యూ చేసింది, వాటర్స్తో. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, ఎవరు ప్రధానమంత్రి కావచ్చు, ఆ ఫలితాలంతా కూడా శుక్రవారం నాడు విడుదల చేసింది ఇండియా టుడే సీ వాటర్తో కలిపి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అయితే 2019లో 21.2% ఓట్ షేర్ సాధించింది. అది కొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు 25.4%కి పెరుగుతుంది ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీది. స్థానాల రూపంలో చూసుకుంటే కనుక 99 స్థానాలు గెలుచుకుంది 2019లో. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 106 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అదే బీజేపీకి చూస్తే కనుక బీజేపీ 36.56% ఓట్ షేర్ గెలుచుకుంది 2024 ఎన్నికల్లో. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక దాని ఓట్ షేర్ 38% ఓట్ షేర్ పెరుగుతుంది బీజేపీకి. అదే ఎన్డీఏ ఎలియన్స్కి, ఇప్పుడున్న ఎలియన్సే కనుక ఉంటే 43.7% ఓట్ షేర్ గెలుచుకుంటుందన్నది ఆ సర్వే చెప్తోంది. అంతేకాకుండా బీజేపీ 240 నుంచి అధికంగా ఇంకొక 4 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది. 244కి ఆ నెంబర్ చేరుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్తుంది మూడ్ ఆఫ్ ది నేషన్. అట్లాగే ఎవరు బెస్ట్ ప్రధానమంత్రిగా మళ్ళీ మీరు ఎవరిని ఎన్నుకుందామని చూసుకుంటున్నారు, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని చూస్తే కనుక నరేంద్ర మోడీకి చాలా ఎక్కువ, భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఓటు వేశారు. 49% వరకు మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు అన్నారు. రాహుల్ గాంధీది 22.4% ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు 25 దాటుతుంది, కానీ మళ్ళీ అందులోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్న వాళ్ళది ఓట్ షేర్ మాత్రం 22.4%. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే వాళ్ళలో కూడా దాదాపు 3% మందికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటం ఇష్టం లేదండి. సో 22.4% రాహుల్ గాంధీని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అంతా కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ చేసింది. దాదాపు ప్రస్తుతానికి మనకి 2 తేడాలు కనబడుతున్నాయి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్లో. ఒకటి ఏంటంటే బీజేపీ ఒక 1.4 దాకా ఓట్ షేర్ పెంచుకుంది మొన్న లోక్సభ ఎన్నికలతో పోలిస్తే. కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా దాదాపు 5% ఓట్ షేర్ పెంచుకుంది. తేడా వల్ల మళ్ళీ నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి రేసులో మాత్రం ఎవరు దరిదాపుల్లో లేరు. రాహుల్ గాంధీకి డబుల్ దాకా ఉన్నారు నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీయే గ్లోబల్ లీడర్. అట్లాగే భారతదేశ ప్రజలందరూ కూడా ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే మాత్రం నరేంద్ర మోడీకే ఓటేస్తామనేది దాదాపు 49% ప్రజలు చెప్తున్నారు. థ్యాంక్ యూ.